శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని ముద్దుల కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య గాథలు మనం చెప్పుకుంటున్నామండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీరాఘవ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు సూరిబాబు కందాళ. సుబ్రహ్మణ్య స్వామి వ్రతం అన్న పుస్తకం నుంచి సేకరించుతున్నటువంటి కథలని మనం చెప్పుకుంటున్నాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి వ్రతం అన్న ఈ పుస్తకాన్ని రచించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం ఎలా ఉందో అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రత విధానం కూడా అలాగే ఉందండి. ముందుగా స్వామివారిని ఆవాహన చేసుకొని షోడశోపచారాలతో పూజించి అష్టోత్తర శతనామాలతో అర్చించి నివేదన చేసి అప్పుడు ఈ గాథలు అంటే ఈ వ్రత గాథలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం 5వ కథ సుబ్రహ్మణ్య వ్రతం అన్న పుస్తకంలో 5వ అధ్యాయం 5వ కథని మనం చెప్పుకుంటున్నామండి. మరి కథలోకి ప్రవేశిస్తాను. పూర్వకాలంలో తమిళ దేశంలో మణిశర్మ అనే చర్మకారుడు ఉండేవాడు. అతడు వంశ పారంపర్యంగా వచ్చిన చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తిపరాయణుడై ఉండేవాడు. పరమేశ్వరుడన్నా విఘ్నేశ్వరుడన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నా అతనికి ఎంతో ప్రాణం. ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడంటే మరీ ప్రాణం. ఎల్లప్పుడూ ఆ బాలసుబ్రహ్మణ్యుణ్ణే తలుస్తూ ఉండేవాడు. అతని భార్య వసుమతి కూడా ఎంతో భక్తితో ఉండేది. ఆ దంపతులిద్దరూ ఎంతో నిర్మల మనస్సుతో జీవిస్తూ ఉండేవారు. మణిశర్మకు అన్నీ ఉన్నా సంతానం లేకపోవడం బాధగా ఉండేది. ప్రతిరోజు ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహించవలసిందిగా అందరూ దేవతలను ప్రార్థించేవారు. కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. రోజులిలా గడుస్తూ మణిశర్మకు 40 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఒకరోజు ఆ విషయమే ఆలోచిస్తూ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు. భార్యతో ఇలా అన్నాడు: ఇన్నేళ్లుగా మనం ఇంతమంది దేవతలను ప్రార్థిస్తున్నాం, అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది. రేపటి నుండి నేను వారం రోజులు పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తాను. ఆ స్వామి కరుణిస్తే సరి, లేకపోతే ప్రాణాలైనా వదులుతాను అని అన్నాడు. ఆ మాటలు విన్న భార్య వసుమతి కంట నీరు పెట్టింది. భార్యతో అన్నట్లుగానే మణిశర్మ మర్నాడు ఉదయం నుంచి ఏ ఆహారము తీసుకోవడం మానేశాడు. అలా 3 రోజులు అయ్యేసరికి ఓపిక తగ్గింది. 4వ రోజు మంచం మీద నుంచి లేవలేకపోయాడు. బంధువులు స్నేహితులు ఎంత చెప్పినా వినలేదు. 5వ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి, మామా ఈ అరటిపండు తిను, నీకేమీ పర్వాలేదు అని అతని చేతిలో ఆ అరటిపండు పెట్టాడు. ఆ బాలుడి తేజస్సుకు ఆశ్చర్యపోతూ మణిశర్మ ఒక్క క్షణం ఒళ్ళు మర్చాడు. తనను ఏదో తెలియని మాయ కప్పేసింది. తన ఉపవాసం సంగతి కూడా గుర్తు రాలేదు. చక్కగా చిరునవ్వు నవ్వుతున్న ఆ బాలుని చూస్తూ అతడి నుండి అరటిపండు తీసుకొని కనులకు అద్దుకొని తిన్నాడు. అంతే, ఒళ్లంతా ఏదో దివ్యమైన తేజస్సు ప్రసరించినట్లయింది. ఆ బాలుడు ఒక్క క్షణాన పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి మాయమైపోయాడు. మణిశర్మకి ఒక్కసారిగా కునుకు పట్టింది. నిద్రలో ఆ కుమారస్వామి కలలో దర్శనమిచ్చి బాలుని రూపంలో వచ్చింది తానే అని, త్వరలోనే వారికి చక్కటి పిల్లవాడు జన్మిస్తాడని చెప్పాడు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పడిముదుర్చోళై అనే పుణ్యక్షేత్రంలో తాను వెలిశానని, 7 మంగళవారాలు తనను దర్శించమని అన్నాడు. నిద్ర నుండి మెళకువ వచ్చిన మణిశర్మ తనకు వచ్చిన కల వివరంగా భార్యకు చెప్పాడు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తు
ఆ షణ్ముఖుడే వచ్చి దర్శనమిచ్చి తమను కరుణించినందుకు ఎంతో సంతోషించారు. ఆ దంపతులు ఇద్దరూ స్వామి సెలవిచ్చినట్టుగా 7 మంగళవారాల పాటు పళముదిర్చోళైలో శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించారు. ఆ స్వామివారి అనుగ్రహంతో వారికి చక్కటి పిల్లవాడు జన్మించాడు. మణిశర్మ, వసుమతి దంపతులిద్దరూ బ్రతికినంత కాలము కూడా ఆ కార్తికేయుని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం భక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. అదండి ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తుడి గాథ. ఈ భక్తుడి కథ ఇంతటితో సమాప్తం అండి. ఒక్క మంచి మాట మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉందామండి. దానివల్ల మనకేమీ లోటేముండదు కదా. మనం నవ్వుతూ ఉంటే ఎదుటివారిని కూడా ఆనందపరచగలుగుతాం. వారు కూడా సంతోషంగా ఉంటారు. పిల్లలకి ఆడపిల్ల కానివ్వండి, మగపిల్లాడు కానివ్వండి, ఆ ఆస్తులు కాదు, వినయం, విధేయత అనే ఆభరణాలని పంచుదామండి. దానివల్ల వాళ్ళ అందం 10 మెరుగవుతుంది. ఇది మీకు తెలియదని కాదు, ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకి డబ్బు సంపాదించే చదువు చెప్పిస్తున్నారు కానీ మనశ్శాంతిగా బతికే చదువు చెప్పించడం లేదు. అదే రాజవిద్య, రాజగుహ్య యోగం. ఆ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే. పిల్లలకు వాళ్ళ చదువు, సంపాదన అహం పెంచుతోంది, వివేకం పెంచడం లేదు. దానికి తల్లిదండ్రుల మద్దతు దురదృష్టకరం అండి. వాళ్ళు ఏం కోల్పోతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ జీవితాన్నే కోల్పోతున్నారన్నది సత్యం. అది తల్లిదండ్రులు తెలుసుకోవాలి అన్నదే నా సంకల్పం. ఇది ఎవ్వరినీ కించపరచడం కాదండి. మన పాత పద్ధతులని మనము పాటిస్తే, గౌరవిస్తే వాళ్ళు మనల్ని అనుసరిస్తారు. పిల్లలకి తల్లిదండ్రులే మార్గదర్శులు అన్నది మనం మర్చిపోకూడదు కదా. అదే నా విన్నపం. ఇది కేవలం నాకున్న కూసింత పరిజ్ఞానంతో మీకు తెలియచేస్తున్నాను. నా సాహసానికి మన్నించండి. ఏదైనా తప్పులుంటే తెలియచేయండి. చాలా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఉంటానండి. మరొక్క విషయం, ప్రతిరోజు వింటున్న ఈ కథలని మీరొక్కరే కాదు, మీ బంధువర్గాంతో, మీ స్నేహితులతోటి కూడా పంచుకోండి. మీరు పొందుతున్నటువంటి ఆత్మానందాన్ని వారికి కూడా పంచండి. కథ విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక్క చిన్న మాట, మనిషి అన్న తర్వాత తప్పులు చేయడం మానవ సహజం. నేను కథ చెప్పే విధానంలో ఏదన్నా లోటుపాట్లుంటే నాకు తెలియచేయండి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. నమస్కారం. మీ సూరిబాబు, కందాళ.